మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు. పిన్నెల్లిపై ఈవీఎం ధ్వంసం, ఎన్నికల అల్లర్ల కేసులు నమోదయ్యాయి. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎంను ధ్వంసం చేశారు పిన్నెల్లి. సోషల్ మీడియాలోనూ ఆ వీడియోలు చక్కర్లు కొట్టాయి. వీడియోల ఆధారంగా కేసులు నమోదు చేసింది ఈసీ, అలానే పోలీసులు. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత అల్లర్లలోనూ పిన్నెల్లిపై ఆరోపణలున్నాయి. అయితే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. గతంలో ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నర్సరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు పిన్నెల్లి. మధ్యంతర బెయిల్ టైంలో రోజు ఎస్పీ కార్యాలయంలో సంతకం పెట్టొచ్చారు పిన్నెల్లి. బ్రేకింగ్ న్యూస్. మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అరెస్ట్ కి సంబంధించి నరసరావుపేట ఎస్పీ ఆఫీస్ కి ఆయన్ని తరలించారు. పిన్నెల్లిపై ఇప్పటికే ఈవీఎం ధ్వంసం, అలాగే ఎన్నికల అల్లర్ల కేసులు ఉన్న విషయం తెలిసిందే. మే 13న జరిగిన ఎన్నికల్లో ఈవీఎం ని ధ్వంసం చేశారు పిన్నెల్లి. అలాగే సోషల్ మీడియాలో కూడా ఆ వీడియోస్ అన్ని కూడా చక్కర్లు కొట్టిన విషయం మనకు తెలిసిందే. ఈ వీడియోల ఆధారంగా ఈసీ అలాగే పోలీసులు కేసులు నమోదు చేశారు. ఎన్నికల వేళ, ఎన్నికల తర్వాత జరిగిన అల్లర్లలో కూడా పిన్నెల్లిపై ఆరోపణలు ఉన్నాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై ఇప్పటి వరకు మొత్తం 4 కేసులు నమోదయ్యాయి. అయితే గతంలో ఇచ్చిన తీర్పుని డిస్మిస్ చేస్తూ హైకోర్టు తాజాగా ఆదేశాలు జారీ చేసింది. కేసులు నమోదు చేసినప్పటి నుంచి నరసరావుపేటలో మాజీ ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఇంట్లోనే ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. మధ్యంతర బెయిల్ టైంలో రోజు ఎస్పీ ఆఫీస్లో సంతకం పెట్టి వచ్చారు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి. అయితే తాజాగా మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసి నర్సరావుపేట ఎస్పీ కార్యాలయానికి తరలించారు పోలీస్ అధికారులు.